రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ మేరకు హెచ్ఎండిఏ సాఫ్ట్ లోన్ ద్వారా మంజూరు కాబడి నిలిచిపోయిన 20 కోట్ల రూపాయల నిధులను ఆలయానికి విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నిధుల ద్వారా జరుగుతున్న బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి, శివార్చన మండప నిర్మాణం, గుడి చెరువు సుందరీకరణ, నటరాజ విగ్రహ ఏర్పాటు, పార్కు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధితో పాటు పార్కింగ్ స్థలాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. వేములవాడ పట్టణ ప్రజలతో పాటు రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా పట్టణంలోని మూలవాగు బ్రిడ్జితో పాటు 800 మీటర్ల వరకు రోడ్డు విస్తరణ పనులను చేపట్టాలన్నారు. రోడ్డు విస్తరణతో పాటు మూలవాగుపై బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన 35 కోట్ల నిధులను త్వరలో విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.